వాళ్ళని ఆధ్యాత్మికంగా నువ్వు భక్తిపరంగా వాళ్ళని నువ్వు సరైన రీతిలో సిద్ధపరచకపోతే నువ్వు ఫెయిల్యూర్ అయినట్టే. ఇది గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు లేని వాళ్ళు జాగ్రత్త పడండి. ఒకటి, కొంతమంది నా దగ్గరికి వచ్చి ఈడస్సలు మాటింటలేదన్నా అంటారు. తల్లులు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చి, ఒకసారి ఒక అక్క చిన్నోడిని తీసుకొచ్చి బండ బూతులు తిడుతున్నాడు వీడని చెప్పింది నాకు. వాడు ఎంత ఉన్నాడంటే కనీసం ఒక 6 సంవత్సరాలు ఉంటాయి వాడికి. 6 ఏళ్ల వయసు ఉంటుంది. అన్న ఇటు చండాలంగా బూతులు తిడుతున్నాడన్నా, ప్రార్థన చేయన్నా అని చెప్పింది. జనంలో నుంచి ఆ చెల్లి నేను పక్కకు తీసుకెళ్ళి అబద్ధం ఆడకుండా నిజం చెప్పు చూసి వాడు అలా ప్రవర్తిస్తున్నాడు. మీరు క్రమంగా కానీ ఉన్నట్లయితే ఆటోమేటిక్ వాడు క్రమం అయిపోతాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడి కోసం కాదు, నీ కోసం అని ఆమె కోసం చేశా. బూతులు ఈమె నోటి నుంచి రాకుండా ఆ బూతులు మానేటట్టు ఈమెకి శక్తిని అయ్యా అని ప్రార్థన చేశా. వాడి కోసం చేయలే. ఎందుకంటే తాళం ఎక్కడుంది కదా, తాళం. ఈ తాళం మారితే ఆ మేళం మారింది. నీ సంతతి నిన్ను అబ్జర్వ్ చేస్తారు. నా తల్లి భక్తురాలు, నా తల్లి సేవకురాలు, నా తల్లి ఆత్మీయురాలు అని నీ పిల్లలు చెప్పే విధంగా ఓ తల్లి నీ సమస్త ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకోవాలి. నా తండ్రి భక్తిపరుడు, ఆత్మీయుడు, ప్రార్థనాపరుడు, మోకాళ్ల ప్రార్థన వీరుడు, నా తండ్రి కన్నీటి ప్రార్థనాపరుడు. ఇప్పటి వరకు నువ్వు అడ్డదిడ్డంగా బతికేవేమో, ఇక నుంచి నువ్వు మారి చూపించు నీ పిల్లలకి. నువ్వు చెప్పే పని లేదు, ఆటోమేటిక్గా నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ కన్నీటి ప్రార్థనను బట్టి, దేవుని ఎడల నీకున్న భయమును బట్టి, భక్తిని బట్టి ఆటోమేటిక్గా నీ పిల్లలు కంట్రోల్ అయ్యి మార్పు చెందకపోతే అప్పుడు అడుగు. దేవుని కొరకు నీలో ఉన్న ఆశ, ఆకలి, ఆతృత, త్యాగం, రంది ఆటోమేటిక్గా నీ పిల్లలకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలు, నీకు దేవుడిచ్చిన సంతతి, అది నీ రక్తం. నీకు తెలియదు, అది నిన్ను ఫాలో అవుతుంటుంది. ఆ బ్లడ్ నిన్ను ఫాలో అవుతుంటుంది. అది నువ్వు సరిగ్గా నిలబడి భక్తి విషయంలో వాళ్ళకి మాదిరి చూపిస్తే, కనీసం పాస్టర్లు కాకపోయినా కనీసం ఆత్మీయులన్నా అవుతారు. నీలో ఫోర్స్ను బట్టి వాడు సేవకుడు కూడా అవుతాడు, సేవకురాలు కూడా అయింది. 1000 మందిని ప్రభావితం చేసే యోధులు కాగలరు. జీవితంలో పాస్ అవ్వాల్సింది ఇక్కడ తల్లిదండ్రులైన వాడు. యవనస్తులారా, బ్రతకడానికి ఉద్యోగం అవసరం, చదువు అవసరం, ఏదో బ్రతుకు తెరువు విద్య నేర్చుకోవాల్సిందే, కాదని నేను అనను. కానీ జీవితం అంతా బ్రతికి తినేదానికే కాదు కదా.